వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషనల్ టెక్. మనం ఈరోజు సర్కిల్స్ చాప్టర్ చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ లోకస్. సెట్ ఆఫ్ పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ లోకస్. సర్కిల్ అంటే ఏంటి డెఫినేషన్? సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ దట్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద సెంటర్ అండ్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ద రేడియస్. ఇక్కడ చూడండి, సర్కిల్ మధ్యలో ఉన్నది మనకి పాయింట్. ఆ పాయింట్ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది మనకి రేడియస్. ఫర్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ కన్నా తీసుకోండి, మనకి రేడియస్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఆ రేడియస్ ని మనం ఇటువైపు కూడా డ్రా చేస్తే టోటల్ గా మనం దాన్ని ఏమంటామంటే డయామీటర్ అంటాం. సో డయామీటర్ ఫామ్ లో మనకు అందరికీ తెలిసిందే, D = 2r. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మాత్రం r అనుకుంటాం. నోట్: ఏ సర్కిల్ ఈజ్ సెడ్ టు బి ఏ యూనిట్ సర్కిల్ అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ 1. A circle is said to be a point circle if its radius is 0. Equation of the circle with center h, k and radius r. ఒకవేళ మనకు సెంటర్ h, k అనే ఒక పాయింట్ ఉండి రేడియస్ r ఉన్నప్పుడు మనం ఎలా చేయాలంటే x - h² + y - k² = r². నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ ఆరిజిన్ అండ్ రేడియస్ r = సో ఆరిజిన్ అనేది మనకి సెంటర్ లో 0, 0 వస్తుంది. సో పైన ఉన్న ఫార్ములాలో 0, 0 పెట్టినా ఒకటే, లేదంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటి మనకి x² + y² = r². నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ద పాయింట్ సర్కిల్ హూస్ సెంటర్ h, k అండ్ రేడియస్ = 0. అలాంటి మనకి ఏమొస్తుంది? x - h² + y - k² = 0. బేసిక్ గా మనకి స్టాండర్డ్ ఫార్ములా ఇది. ఇందులో మనకి h సెంటర్ 0 అయిందంటే h ప్లేస్ లో k ప్లేస్ లో 0 పెడితే ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఒకవేళ రేడియస్ 0 అంటే r ప్లేస్ లో 0 పెడితే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో బేసిక్ ఫార్ములా వచ్చి మనకి ఇది. దాని నుంచి రెండు డెరైవ్ అవుతాయి. స్టాండర్డ్ గా డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలంటే గుర్తుగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ద ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఆల్వేస్ రిప్రజెంట్ సర్కిల్ హూ సెంటర్ -g, -f అండ్ రేడియస్ ఈజ్ √g² + f² - c. ఎప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఇలా ఉన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని మనము gf వాల్యూస్, c వాల్యూస్ అనేది కనుక్కుంటాం. gf, c వాల్యూస్ వస్తే ఆటోమేటిక్ గా సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. x² + y² + 2gx + 2fy + c. ఇక్కడ c అనేది కాన్స్టెంట్, x, y అనేది వేరియబుల్స్. 2gf, gf అనేవి మనకు సెంటర్ అనమాట. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు g² + f² - c. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ డయామీటర్ x, y1 అండ్ x2, y2 యాజ్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డిఫరెంట్ ఫార్మ్స్ లో కనుక్కోవచ్చు. ఒక పాయింట్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు, అలాగే లేదు అంటే డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కనుక్కోవచ్చు. సో అలాగే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవాలంటే x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0. సో x1, y1 అనేది ఒక పాయింట్, x2, y2 అనేది ఇంకొక పాయింట్. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇస్తామో దాన్ని అలాగే రాసుకుంటాం. ఎప్పుడు కూడా మనకు బాగా చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉండాలి? x² + y² + 2gx + 2fy + c = 0. సో x² ఉండాలి. ఇక్కడ కోఎఫిషియంట్ అనేది మనకి ఏమి ఉండకూడదు. ఆ కోఎఫిషియంట్ ఎంత వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూతో డివిజన్ చేస్తాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3x² + 3y² - 12x + 6y + 11 = 0. మనకి x² మాత్రమే ఉండాలి సర్కిల్ ఈక్వేషన్ లో. సో ఇక్కడ మనకి 3 ఉంది. 3 ఎగిరిపోవాలని మనం ఏం చేయాలి? 3తో డివిజన్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ అలాగే రాసుకుంటాం, డివైడింగ్ విత్ 3. సో టోటల్ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే 3తో డివిజన్ చేస్తాం. సో 3x² / 3 + 3y² / 3 - 12x / 3 + 6y / 3 + 11/3 = 0. సో అన్ని క్యాన్సిలేషన్ చేస్తాం. 3 1 3 1 3 1 3 1 3 1 3 4 3 1 3 2 అలాగా. సో రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అలాగే రాసుకుంటాం. x² + y² - 4x + 2y + 11/3 = 0. కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ విత్ మనకు జనరల్ ఈక్వేషన్ తెలిసి ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. సో 2gf, ఇక్కడ చూడండి 2gx ఉంది, ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ -4x ఉంది. సో 2g = -4 అని ఈక్వేట్ చేయొచ్చు కదా. x వేరియబుల్, x కున్న కాన్స్టెంట్ ఇక్కడ 2g, x కున్న కాన్స్టెంట్ ఇక్కడ -4. సో 2g = -4. ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ 2fy, ఇక్కడ 2y. సో 2f = 2 అనుకోవచ్చు కదండి. సో 2f = 2, c = 11/3. సో g = ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వైపుకి వెళ్తే డివిజన్ అవుతుంది. 2 1 2 2 g = -2. సో f = 2/2, f = 1. సో ఇప్పుడు మనకి gf వాల్యూస్ తెలిసాయంటే ఆటోమేటిక్ గా సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఫార్ములా ఏంటి? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f. సో g అంటే మనకి ఎంత ఉంది? ఇక్కడ -2, -1. సో -× - ప్లస్. సో 2, -1
నెక్స్ట్ అలాగే మనం రేడియస్ అనేది కనుక్కోవాలి. సో జిఎఫ్ వాల్యూస్ బేస్ చేసుకొని సెంటర్ కనుక్కున్నాం. అలాగే రేడియస్ ఫార్ములా ఏంటి మనకి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ వాల్యూ జీ అంటే మనకి -2 ప్లస్ ఎఫ్ అంటే 1 -11/3. సో 2 స్క్వేర్ అంటే 4 1 -11/3. సో 4 + 1 5 -11/3. రూట్ ఆఫ్ 3 5 15 ఎల్సిఎం తీసుకుంటాం. 15 - 11/3 దట్ ఈస్ ఈక్వల్ టు 15 - 11 ఎంత మనకి 4/3. సో రెండిట్లో మన రూట్ ఆఫ్ a బై b అంటే మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు, రూట్ a బై రూట్ b గా రాసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు √4/√3 దట్ ఈస్ ఈక్వల్ టు 2/√3. √4 అంటే మనకి ఏంటి 2 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 2 మిగులుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5x² + 5y² -20x -30y -1 = 0. సో ఇక్కడ మనకి x² మాత్రమే ఉండాలంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఉండకూడదు. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ తో మనం డివైడ్ చేస్తాం. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి డివైడెడ్ విత్ 5. సో 5x² / 5 + 5y² / 5 -20x/5 -30y/y -1/5 = 0. సో 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 4 5 1 5 6. సో x² + y² -4x -6y -1/5 = 0. సేమ్ ప్రీవియస్ ఎలా చేసాం అలాగే. కంపేరింగ్ అబోవ్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ అంటే మనకి x² + y² + 2gx + 2fy + c = 0. ఇక్కడ 2g వాల్యూ వచ్చి మనకి దేనికి ఈక్వల్ అవుతుంది -4. సో 2g = -4. 2f వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది -6. c = -1/5. సో దీని నుంచి మనం g క్యాలిక్యులేట్ చేస్తాం. సో g = -4/2 2 1 2 2 f = -6/2 2 1 2 3. సో g = -2 f = -3. సో సెంటర్ కనుక్కోవాలి. దీని నుంచి మన జిఎఫ్ వాల్యూస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా సెంటర్ అంటే సెంటర్ ఫార్ములా ఏంటి మనకి -g, -f. సో g వాల్యూ ఎంత మనకి -2, f వాల్యూ ఎంత -f. సో -2 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు -* ప్లస్ అవుతుంది కాబట్టి ఫైనల్గా మనకి సెంటర్ వాల్యూ 2, 3. రేడియస్ వాల్యూ. సో రేడియస్ అంటే మనకు ఫార్ములా ఏంటి r = √g² + f² - c దట్ ఈజ్ ఈక్వల్ టు g² + f² - c దట్ ఈజ్ ఈక్వల్ టు √-2² + -3² - c అంటే మైనస్ ఇంటూ c వాల్యూ మనకు -1/5 కాబట్టి -* ప్లస్ అవుతుంది. సో √2² అంటే 4 3² అంటే 9 + 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 + 4 13 + 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే 13 5 65 + 1/5. సో 61 + 5 అంటే మనకి ఎంత వస్తుందంటే 66/5. √66/5. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. x² - 6x + 4y - 12 = 0. ఇక్కడ మనకి ఏం కోఎఫిషియంట్ లేదు. సో మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇండైరెక్ట్ గా కంపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి కోఎఫిషియంట్ ఉంటే ఆ కోఎఫిషియంట్ డివిజన్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్ప్రెషన్ మనం కంపేర్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఎక్స్ప్రెషన్ లో కోఎఫిషియంట్ అనేది లేదు. సో డైరెక్ట్ గా కంపేర్ చేస్తాం. కంపేరింగ్ అబోవ్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. సో 2g అనేది మనకి దేనికి ఈక్వల్ -6. సో 2f అనేది మనకి దేనికి ఈక్వల్ గా ఉంటుంది 4. సో c = -12. సో 2g = -6 అంటే g = -6/2 2 1 2 3 f = 4/2. సో 2 1 2 2. సో g = -3 f = 2. సో సెంటర్. సో gf వాల్యూస్ వచ్చేట ఆటోమేటిక్ మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ c = -g, -f దట్ ఈజ్ ఈక్వల్ టు -3, -2. సో -* ప్లస్. సో 3, -2. నెక్స్ట్ రేడియస్ వాల్యూస్. రేడియస్ r = √g² + f² - c దట్ ఈజ్ ఈక్వల్ టు 3. g² అంటే మనకి 3² ప్లస్ f² అంటే 2² -12. సో 3² అంటే 9 2² అంటే 4 + 12 = √25. √25 మనం ఎలా రాసుకోవచ్చు √5². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 5 మిగులుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. x² + y² + 8x + 10y - 8 = 0. సో గివెన్ ఈక్వేషన్ అలాగే రాసుకుంటాం. ఇక్కడ కూడా మనకు కోఎఫిషియంట్స్ అనేది ఏం లేవు. సో డైరెక్ట్ గా కంపేర్ చేస్తాం. కంపేరింగ్ అబోవ్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్ దట్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0. సో 2g = 8. ఎందుకంటే మనకి ఇక్కడ 2gx = 8. నెక్స్ట్ 2fy. సో 2f = 10 ఈక్వేట్ చేస్తాం. సో c = -8 ఈక్వల్ టర్మ్స్ ని ఈక్వేట్ చేసుకున్నాం. సో g = 8/2 2 1 2 4 f = 10/2 2 1 2 5 c = -8. సో సెంటర్ c = -g, -f బేసిక్ ఫార్ములా. సో g వాల్యూ మనకు 4 f వాల్యూ 5. సో -4, -5. సో రేడియస్ కనుక్కుంటాం. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c దట్ ఈజ్ ఈక్వల్ టు √g² అంటే మనకి ఏమి 4² ప్లస్ f² 5² -8 దట్ ఈజ్ ఈక్వల్ టు √4² 16 5² 25 -* + 8 that is equal to √7 49 that is equal to
7. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4y ప్లస్ కాన్స్టెంట్ లేదు. ఇక్కడ కాన్స్టెంట్ లేదంటే ఆటోమేటిక్ మనకి సి వాల్యూ ఏమైతుంది 0. సో గివెన్ ఈక్వేషన్ అలాగే రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4y ఈక్వల్ టు 0. సో సి ఈక్వల్ టు 0. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. సో 2g ఈక్వల్ టు మనకు వాల్యూ ఎంత 3, 2f ఈక్వల్ టు -4, సి ఈక్వల్ టు 0. సో g ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లికేషన్ అదే వైపుకి వస్తే బై అవుతుంది. సో 3/2, f ఈక్వల్ టు -4/2, 2 1 2 4 2 2 జా. సో సెంటర్ సి ఈక్వల్ టు -g, -f. g వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసి ఎంత 3/2. సో -3/2, -f కాబట్టి -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో -3/2, 2. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో g వాల్యూ ఎంత మనకి -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ 2 స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత మనకి. సో c కాన్స్టెంట్ లేదు కాబట్టి c వాల్యూ 0. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో 4 4 16 ఎల్సిఎం తీసుకుంటాం. రూట్ ఆఫ్ 9 ప్లస్ 16/4 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25/4. సో రెండింటికి మనం సపరేట్ చేస్తాం. రూట్ 25/4. సో రెండింటికి చేస్తే మనకి రూట్ 25 వాల్యూ 5, రూట్ 4 వాల్యూ 2. నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మనము ఈక్వేషన్ ఇస్తే ఈక్వేషన్ నుంచి సెంటర్ రేడియస్ ఎలా కనుక్కోవాలో చూసాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. నెక్స్ట్ మెథడ్ ఇది సెకండ్ మెథడ్ అవుతుంది అనమాట. ఒక పాయింట్ రేడియస్ ఇచ్చేస్తారు, ఒక పాయింట్ ఇస్తారు. ఆ పాయింట్ ని మనము సెంటర్ అనుకుంటాం. దీన్ని ఏమనుకుంటాం సెంటర్. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్. సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ ని ఫామ్ చేస్తాం. ప్రీవియస్ గా ఈక్వేషన్ ఇచ్చాడు, సెంటర్ ని రేడియస్ ని కనుక్కున్నాం. ఇప్పుడు సెంటర్ రేడియస్ ఇస్తే మనం ఎలా ఎక్స్ప్రెషన్ ని ఫామ్ చేయాలనేది చూద్దాం. సో గివెన్ లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ ఈక్వల్ టు h, k. దాన్ని h, k తో డినోట్ చేస్తాం. -1, 2. రేడియస్ ఇచ్చాడు r ఈక్వల్ టు 2. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ -1, 2 అండ్ రేడియస్ 3 ఈజ్. మనకు బేసిక్ ఫార్ములా అని చెప్పుకున్నాం. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో h వాల్యూ ఎంత మనకి -1. సో x - -1 హోల్ స్క్వేర్ ప్లస్ y - k వాల్యూ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఇచ్చాడు 3. రేడియస్ 3 ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనకి రేడియస్ 3 వాల్యూ. సో 3 స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ మనకి a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని రాయాలి మనం ఇప్పుడు. సో a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. 2 × 1 అంటే x అంటే 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4ab. సారీ 2ab. 2 × 1 × సారీ 2 × 2y దట్ ఈస్ ఈక్వల్ టు 9. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y కాన్స్టెంట్స్ యాడ్ చేసుకో. 4 + 1 5 ఈక్వల్ టు 9. సో ఇచ్చిన ప్లస్ 9 వైపుకి వస్తే -9 అవుతుంది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 5 - 9 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 5 - 9. 9 లో 5 పోతే మనకి 4 వస్తుంది. సో -4 ఈక్వల్ టు 0. చూసారా, రివర్స్ ప్రాసెస్. ప్రీవియస్ గా మనకి ఎక్స్ప్రెషన్ ఇస్తే సెంటర్ రేడియస్ కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు మనకి రేడియస్ సెంటర్ ఇస్తే ఎక్స్ప్రెషన్ ఫామ్ చేస్తున్నాం. సేమ్ అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2, 5 అనేది ఒక సెంటర్. రేడియస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. సో మనకి ఆల్రెడీ ఈక్వేషన్ తో సర్కిల్ తెలిసి ఏంటంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇక్కడ h, k వాల్యూస్ అనేవి 2, 5 అంటే h వాల్యూ 2, k వాల్యూ 5. సో x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సో ఇక్కడ మనకి a - b ఫార్మ్ లో ఉందన్నమాట. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab 2 × 2 × x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉంది కాబట్టి సో y స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 2 × 5 × y దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ y 5 స్క్వేర్ మైనస్ 10y. 2 × 5 అంటే 10, 10y ఈక్వల్ టు 4. సో దీని నుంచి మనము x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y కాన్స్టెంట్స్ రాసుకుంటాం. నెక్స్ట్ 4 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25, 25 ప్లస్ 4 అంటే 29. సో ఇక్కడ ఉన్న ప్లస్ 4 ఇటు వైపుకి వస్తే -4 ఒకే స్టెప్ లో రాసుకున్నాం. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 29 లో 4 పోతాయని 25. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1, 2 సెంటర్ ఇచ్చాడు అండ్ రేడియస్ 5 ఇచ్చాడు. సో ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ గివెన్ బై x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో h వాల్యూ ఎంత మనకి 1, k వాల్యూ ఎంత 2. సో x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. x స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో మనకి a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో 2 × 1 × x ప్లస్
మళ్ళీ అలాగే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, సో 4 మైనస్ 2ab 2 into y దట్ ఈస్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. సో x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈక్వల్ 25. సో x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y. రిమైనింగ్ టర్మ్స్ మనకి 4 ప్లస్ 1 సో 5. ఇటు సైడ్ ఉన్న ప్లస్ 25 ఇటు సైడ్కి వస్తే మైనస్ 25 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y. సో 25 లో 5 పోతే 20. సో మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. ఇంతవరకు మనం ఏమేమి చూసాము, సెంటర్ రేడియస్ ఇస్తే ఎలా ఈక్వేషన్ ఫామ్ చేయాలనేది చూసాము. దానికి ముందు మనం ఏం చేసాం, ఈక్వేషన్ ఇస్తే ఎలా సెంటర్ రేడియస్ కనుక్కోవాలనేది చూసాం. 2 మెథడ్స్ కవర్ చేసాం. ఇది వన్ మోర్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటంటే find the equation to the circle having the points as the ends of the diameter of the circle. సో 2 పాయింట్స్ ఇస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది ఎలా కనుక్కోవాలనేది చూస్తాం. సో ఫస్ట్ ఒక పాయింట్ ని x1, y1 అనుకుంటాం, అనదర్ పాయింట్ ని x2, y2 అనుకుంటాం. సో ఈ ఫార్ములా మనము బేసిక్ తో చూసాం. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏంటి మనకు ఫార్ములా అంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. సో ఇందులో మనకి x1 y1 x2 y2 వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x1 వాల్యూ ఎంత అంటే మనకి 2, x2 వాల్యూ ఎంత -6 ప్లస్ y మైనస్ y1 వాల్యూ ఎంత మనకి 3, y మైనస్ y2 వాల్యూ ఎంత మనకి 9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి చూడండి రెండింటిని మల్టిప్లై చేస్తాం. x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 6 మైనస్ 6x మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12 ప్లస్ y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ 9 ప్లస్ ఇంటూ మైనస్ సో 9y మైనస్ 3 ఇంటూ ప్లస్ 5 సో మైనస్ 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 9 27 ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఇక్కడ చూడండి మైనస్ 6x మైనస్ 2x అంటే మైనస్ 8x, ఇక్కడ చూడండి మైనస్ 9y మైనస్ 3y సో మైనస్ 9 మైనస్ 3 అంటే మనకి మైనస్ 12y ప్లస్ 12 ప్లస్ 27 రెండు యాడ్ చేస్తే 39 ఈక్వల్ టు 0. సో సేమ్ దాని బేస్ చేసుకుని మనకి వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ 4, 2 and 1, 5 as the 2 ends of the diameter and also find the center and radius. ఫస్ట్ దీనికి ప్రీవియస్ ప్రాబ్లం కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. ఎక్స్ప్రెషన్ కనుక్కొని వచ్చిన ఎక్స్ప్రెషన్ తో పాటు మనం ఏం చేయాలంటే దాన్ని బేస్ చేసుకొని సెంటర్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 పాయింట్స్ మనకి ఏంటి ఈక్వేషన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x1 వాల్యూ ఏంటి మనకి 4, 2 ఇది x1 ఇది y1 ఇది x2 y2. సో x మైనస్ x1 x మైనస్ 1 ప్లస్ y మైనస్ y1 అంటే మనకి ఏంటి 2 ఇంటూ y మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి మళ్ళీ మల్టిప్లై చేస్తాం. సో x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 4 మైనస్ 4x, x ఇంటూ మైనస్ x ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 4 ప్లస్ y ఇంటూ y స్క్వేర్ మైనస్ 5 ఇంటూ y మైనస్ 5y మైనస్ 2 ఇంటూ y మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ఏమవుతుంది మనకి మైనస్ 5x మైనస్ 5y మైనస్ 2y అవుతుంది మనకి మైనస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0. నెక్స్ట్ కంపేరింగ్ ద ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్. ఎందుకంటే సెంటర్ రేడియస్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏదైతే మనకి పైన వచ్చిన ఎక్స్ప్రెషన్ మనము జనరల్ ఈక్వేషన్ తో చేస్తాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2g ఈక్వల్ టు మైనస్ 5, 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7, సో c ఈక్వల్ టు 14. సో 2g ఈక్వల్ టు మైనస్ 5 అంటే g ఈక్వల్ టు మైనస్ 5/2, f ఈక్వల్ టు మైనస్ 7/2, సో c ఈక్వల్ టు 14. సో ఇక్కడ మనకి f g c వాల్యూస్ కనుక్కున్నాం. సో సెంటర్ ఫార్ములా ఏంటి మనకి సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ f. ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెంటర్ అనేది వస్తుంది. సో సెంటర్ c ఈక్వల్ టు మైనస్ g మైనస్ f. సో మన g f వాల్యూస్ ప్రీవియస్ గా ఫైండ్ అవుట్ చేస్తే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి 5/2 7/2. నెక్స్ట్ రేడియస్ ఫార్ములా ఏంటి మనకి రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు ఏంటి 5/2. సో g వాల్యూ f వాల్యూ ఏంటి మనకి 7/2 మైనస్ c వాల్యూ 14. సో 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 7 స్క్వేర్ 49, 2 స్క్వేర్ 4 మైనస్ 14. సో దీనికి మనం LCM తీసుకుంటాం. 25 ప్లస్ 49 మైనస్ 14 4 56/4 దట్ ఈస్ ఈక్వల్ టు 25 ప్లస్ 49 యాడ్ చేస్తే మనకి 74 వస్తుంది. 74 మైనస్ 56/4 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 18/4. దీన్ని సపరేట్ చేస్తాం. రూట్ ఆఫ్ a బై b ఈక్వల్ టు రూట్ a బై రూట్ b రాస్తాం కదా, అలాగే మనకి ఇక్కడ రూట్ 18/4 రాస్తాం. సో రూట్ 18/4 మనకి స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి సో 2 వస్తుంది. సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈస్ రూట్ 18/2. నెక్స్ట్ ఇక్కడికి థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద
పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చడం మనం ఎలా చేయాలి అనేది చూస్తున్నాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి. మనకు జనరల్ గా సర్కిల్ ఈక్వేషన్ తెలిసి ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఇందులో ఈ ఎక్స్ప్రెషన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. దాని నుంచి మనకి gfc వాల్యూస్ అనేది వస్తాయి. చూడండి, సిన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 0, 1, 0, 0, 1 గివెన్ డేటా ఇచ్చింది రాసాం. సో ఫస్ట్ ఒకటి ఏ, ఇంకొకటి బి, ఇంకొకటి సి అనుకుంటాం. ఫస్ట్ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఏ = 0, 0 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ ఏ అనేది ఎంత అవుతుందంటే మనకి x, y. ఏ 0 అనేది ఒక x, ఇంకో 0 అనేది y. సో x ప్లేస్ లో 0 పెడతాం, y ప్లేస్ లో 0 పెడతాం. సో మనకి చూడండి, x అంటే 0, y అంటే 0 + 2gx, x ప్లేస్ లో 0, 2f 0 + c = 0. ఫైనల్ గా మనకి c వాల్యూ అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ ఉంది. సో c = 0. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ b. ప్రీవియస్ గా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇప్పుడు b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x, y ని ఈక్వేషన్ 1. సో 1 + 2g + c = 0. c అంటే మనకి ఆల్రెడీ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ 0. సో 2g = -1 + 1 అటువైపుకి వెళ్తే -1, g = -1/2 ఈక్వేషన్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ c = 0, 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ 1. సో 0² + 1² + 2g × 0 + 2f × 1 + c = 0. 1² + 2f + c = 0. సో c అనేది మనకి ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి 0. సో 2f = +1 అటువైపుకి వెళ్తే -1, f = -1/2. సబ్స్టిట్యూటింగ్ అబోవ్ ఈక్వేషన్ 2, 3, 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో x² + y² + 2 × -1/2 × x, 2 క్యాన్సిల్ అయిపోతుంది, +2 × -1/2 × y + 0 = 0. x² + y² - x - y = 0. సో సేమ్ అలాగే నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 0, 0, 1, -2, 2, 0. సో లెట్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ నెంబర్ 1. సబ్స్టిట్యూట్ a = 0, 0 ఇన్ సర్కిల్ ఈక్వేషన్. సో x వాల్యూ 0, y వాల్యూ 0, 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. సో c = 0. Taken it as equation number 2. Substitute b = 1, -2 in equation number 1. ఇక్కడ x value 1, y value -2, 1² + -2 whole square + 2j × 1 + 2f × -2 + c = 0. So 1² 1, 2² 4 + 2g × 1 2g -2 × 2 4f plus c value 0 = 0. So 5, 1 + 4 5 plus 2g minus 4f = 0. 2g minus 4f is equal to -5. Substitute c = 2, 0 in equation number 1. 2² plus 0² plus 2g into 2 plus 2f into 0 plus 0 = 0. So 4 plus 4g = 0. 4g = -4. g = -4/4. g = 4 1s are 4 1s. So g = -1. Substitute g = -1 equation number 2. 2 into -1 minus 4f = -5 minus 2 minus 4f = -5. రెండిట్లో మనకు మైనస్ కామన్ తీస్తాం. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 plus 4f is equal to 5. 4f = 5 minus 2. 4f is equal to 3. f = 3/4. Equation number 4. Substitute g, f, c values in equation number 1. x² plus y² plus 2 into -1 into x plus 2 into f value 3/4 into y plus c value 0 = 0. So x² minus plus y² minus 2x plus 2 1 2 2 cancel. So remaining 3y/2 = 0. సో ఇక్కడ మనకి 2 అనేది మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం తీసుకుంటాం. సో 2x² plus 2y² minus 4x plus 3y/2 = 0. ఇట్లా 2 మనకి అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో రిమైనింగ్ ఈజ్ 2x² plus 2y² minus 4x plus 3y is equal to 0. So one more example 0, 0, 2, 0 and 0, 3. Let x² plus y² plus 2gx plus 2fy plus c = 0. Substitute a 0, 0 in equation number x = 0, y = 0. So x 0² plus 0² plus 2g into 0 plus 2f into 0 plus c = 0. So finally c value = 0. Taken it as equation number 2. Substitute b = 2, 0. ఇక్కడ x value వచ్చి 2, y value వచ్చేసి 0 in equation number 1. So 2² plus 0² plus 2g into 2 plus 2f into 0 plus 0 = 0. So 4 plus 4g is equal to 0.
4g is equal to minus 4, g equal to minus 4 by 4, g is equal to minus 1 taken as equation number 3. Next substitute c equal to 0 comma 3 in equation number 1. 0 square plus 3 square plus 2g into 0 plus 2f into 3 plus 0 equal to 0. So 3 square 9 plus 2 into 3 6f equal to 0. 6f is equal to minus 9. F is equal to minus 9 by 6. 3 2s are 3 3s are. So f is equal to minus 3 by 2. Substitute c comma g comma f values in equation number 1. X square plus y square plus 2 into minus 1x plus 2 into minus 3 by 2 into y plus 0 equal to 0. X square plus y square minus 2x minus 3y plus 0 equal to 0. X square plus y square minus 2x minus 3y equal to 0. This is the final problem and final example in this chapter. 0, 0, 6, 0 and 8, 4. Let x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation number substitute a equal to 0, 0. So x value 0, y value 0 in equation number 1. 0 square plus 2g into 0 plus 2f into 0 plus c equal to 0. So finally c equal to 0. Substitute b equal to 6, 0 in equation number 1. So ఇక్కడ x value 6, y value 0. 6 square plus 0 square plus 2g into 6 plus 2f into 0 plus 0 equal to 0. So 6 square అంటే 36 plus 2 6 is 12g equal to 0. 12g is equal to minus 36. g equal to minus 36 by 12. 12 1 is 12 3 is. So g equal to minus 3. Substitute c equal to 8, 4 in equation number 1. So 8 అనేది x value, 4 అనేది y value. 8 square plus 4 square plus 2 into minus 3 into 8 plus 2f into 4 plus c value 0 equal to 0. So 8 8 is 64 plus 4 4 is 16, 2 3 is 6, 6 8 is 48. So minus 48 plus 8f equal to 0. So 64 plus 16 add చేస్తే మనకి 80 minus 48 plus 8f equal to 0. So 80 minus 48 that will becomes 32 plus 8f equal to 0. 8f is equal to plus 32 అటువైపుకి వెళ్తే minus 32. f is equal to minus 32 by 8. 8 1s are 8 4s. So f equal to minus 4. Substitute the values in equation number 1. So x square plus y square plus 2 into g and 3. So minus 3 into x plus 2 into f value minus 4 into x plus c equal to 0. So substitute చేస్తే x square plus y square plus into minus 2 3 is 6 plus into minus 2 4 is 8. So minus 6x plus 8y equal to 0. ఇక్కడ మేజర్గా మనకి 4 ఉంటాయి. కీ పాయింట్స్ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే రేడియస్ సెంటర్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మనకు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. లేదు రేడియస్ సెంటర్ కనుక్కోవాలంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి ఏదైతే కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూతో డివైడ్ చేస్తాము. చేసిన తర్వాత వచ్చిన దాని నుంచి సెంటర్ ఫామ్లో వచ్చి మైనస్ జీ మైనస్ ఎఫ్, రేడియస్ ఫామ్లో వచ్చి √g² ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. నెక్స్ట్ ఇంకొకసారి ఏంటి అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ సర్కిల్ కనుక్కోవాలంటే ఫార్ములా x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు y2 ఈక్వల్ టు 0. అది ఇంకొక సర్కిల్ ఈక్వేషన్. ఇది థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ 3 డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చేస్తారు. ఆ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దాంట్లో సర్కిల్ ఈక్వేషన్ మన జనరల్ ఈక్వేషన్ తెలుసు కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అందులో మనకు ఒక్కొక్క పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటే మనకు వాల్యూస్ వస్తాయి. దట్ ఈస్ ఆల్ ద మెథడ్స్ కవర్డ్ ఇన్ సర్కిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. Thank you for watching.